ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సహా 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప సహా 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ను పొడిగించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆ కేసు విచారణ జరిగింది. ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో మొత్తం 8 మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్న 8 మంది నిందితులు కూడా ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరుపరిచారు. గెలిపే ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో పాటు పైలా దిలీప్ ఈ నలుగురు కూడా ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఆ విచారణ చేసిన న్యాయాధికారి ఈ నెల 26వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రధానంగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇటీవల అరెస్ట్ అయితే 90 రోజులు దాటిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో ఇంత పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై విచారణ సాగుతుంది. నిన్న కూడా ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణ ఈ రోజు కూడా వాయిదా వేసింది. అదే హైకోర్టులో ఈ అంశం చేరే వరకు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై తాము విచారించేది లేదని హైకోర్టులో నిర్ణయం ఇచ్చిన తర్వాత ఇక్కడ నిర్ణయాన్ని విచారణ చేసి నిర్ణయం ప్రకటిస్తామని కూడా ఏసీబీ కోర్టు న్యాయాధికారి స్పష్టం చేశారు. దీంతో నిందితుల తరపున న్యాయవాదులు తాము రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని వాటిని పరిస్థితి తీసుకుని విచారణ చేయాలని కూడా న్యాయాధికారి కోవడంతో అందుకు న్యాయాధికారి అనుమతించారు. ఇటు కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కూడా కొనవలసి సుధాకర్ రెడ్డి న్యాయాధికారి దృష్టికి వచ్చారు. నిన్న అతని ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చేసిన పిటిషన్ కు సంబంధించి ఈ రోజు వాదన వినిపించారు. అయితే ఇందులో ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లోనే ఈ ఆరోగ్యపరమైన అంశాలు కూడా పొందుపరిస్తూ విచారణ స్వీకరిస్తామని అప్పుడు తమ వాదన వినిపించాలని కూడా న్యాయాధికారి స్పష్టం చేయడంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు కూడా కొన్నవాళ్ళు అంగీకరించారు. ఇక ప్రజల సోదర్ రెడ్డి తరఫున విష్ణువర్ధన్ వాదనలు వినిపిస్తూ 50 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారని ఆయనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి డబ్బులు సీజ్ చేయకపోయినప్పటికీ కూడా కేవలం స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేశారని కూడా కోర్టు తీసుకొచ్చారు. ఈ అంశాలన్నీ కూడా ఆల్రెడీ ఛార్జ్షీట్ లో తాము చూశామని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకుంటూ విచారణ చేస్తామని కూడా చెప్పారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై మాత్రం హైకోర్టులో నిర్ణయం వచ్చే వరకు కూడా ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్పారు. ఇక నాగార్జున రెడ్డి, మిథున్ రెడ్డి తరఫున కూడా తన వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కొంచెం సైడ్ పక్కుండు పక్కుంటే కొంచెం సైడ్ సైడ్ ఇలా